గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావటానికి 21 దినాల కాల వ్యవధి. కుక్క గర్భంలో నుంచి కుక్క పిల్ల బయటికి రావటానికి 60 రోజుల కాల వ్యవధి. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి రావటానికి 9 నెలల కాల వ్యవధి. గుర్రం గర్భంలో నుంచి గుర్రపు పిల్ల బయటికి రావటానికి 11 నెలల కాల వ్యవధి. ఏనుగు గర్భంలో నుంచి ఏనుగు పిల్ల బయటికి రావటానికి 22 నెలల కాల వ్యవధి. 21 దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది? 60 రోజుల్లో వచ్చే కుక్క పిల్ల సైజు ఎంత ఉంటుంది? 9 నెలల్లో వచ్చే శిశువు సైజు ఎంత ఉంటుంది? 11 నెలల్లో వచ్చే గుర్రం సైజు ఎంత ఉంటుంది? నా వైపు చూసి సమాధానం చెప్పండి. 22 నెలల కాల వ్యవధిలో ఏనుగు గర్భంలో నుంచి వచ్చే ఏనుగు పిల్ల సైజు ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కదా. దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే ఒక ఉన్నతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ ఒడిలో వేయబోతున్నాడు. అందుకనే ఇంకెంతకాలం అని కృంగిపోకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన ఈవి నా ఒడిలో వేయబోతున్నాడని నిరీక్షణతో దేవుని స్తుతించుదుంగాక. మీలో ఎవరైనా నానా విధములైన శోధనల చేత శోధించబడుతూ ఈ స్థలానికి వచ్చారేమో. కళ్ళ ముందు పిల్లలు దీవించబడతారు అనుకున్నానయ్యా, వీళ్ళ బ్రతికెట్లయిపోయింది. ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకున్నానయ్యా, రోజు రోజుకు రోగిష్టిదాన్ని అయిపోయాను. ఆర్థికంగా మంచి స్థితిలోకి వెళ్తాను అనుకున్నానయ్యా, రోజు రోజుకు నా పరిస్థితి దిగజారిపోతుంది. నలువైపులా శోధనలు. ప్రభా నాకు విడుదలివ్వవా? ప్రభా నాకు స్వస్థత ఇవ్వవా? ప్రభా దీనిలో నుంచి నాకు జయాన్ని దయచేవా? ఈ శ్రమల కొలిమిలో నుంచి నన్ను విడిపించవని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో వెంటనే కార్యం చేస్తాడు, ఇంకొంతమంది జీవితాల్లో ఆలస్యం చేస్తాడు. మీ జీవితాల్లో ఎవరి జీవితంలో నేను దేవుడు ఆలస్యం చేశాడా? గుండెల్లో ఈ మాట రాసుకో. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. దేవుడు ఆలస్యం చేశాడంటే నన్ను మర్చిపోయాడేమో అని అనుకోకు, నన్ను పట్టించుకోవట్లేదేమో అని అనుకోకు, నేనంటే యేసయ్యకి ఇష్టం లేదేమో అని అనుకోకు, నా ప్రార్థన దేవునికి ఇష్టం లేదేమో, అసలు నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో, అందుకనే నా ప్రార్థనకు జవాబు రావట్లా, ఆలస్యం అయిపోతుంది అని అనుకోకు. వాక్యం వింటున్న బిడ్డ, ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, నీ బ్రతుకులో దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు.